కాలేజ్లో చూసుకున్నట్లయితే ఇదంతా వాలీబాల్ కోర్టు. అక్కడ వచ్చేసి కలిసి టెన్నిస్ ఆయిల్, సైడ్ వచ్చేసి ఫిజియోథెరపీ వాళ్ళకి మనకి క్లినిక్ బయట నుంచి పేషెంట్స్ వస్తే వాళ్ళకి రీహాబిలిటేషన్ కోసం అక్కడ ఫిజియోథెరపీ వాళ్ళ క్లినిక్ చూపి ఇది ఫిజియోథెరపీ వాళ్ళ క్లినిక్. ఇటు సైడ్ మా కాలేజ్ ఉందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ ఫిజియోథెరపీ, మళ్ళీ పైన ఫ్లోర్ అన్నీ వచ్చేసి ఫార్మసీ వాళ్ళకి. సో నాతో పాటు వచ్చింది. అటు సైడ్ వచ్చేసి మనకి క్యాంటీన్ ఉంది. ఫస్ట్ మన కాలేజ్ లోపల చూద్దాం. ల్యాబ్స్, మా క్లాసెస్, ఇంకా ఆఫీస్ రూమ్ ఎలా ఉంది అని చెప్పేసి లైబ్రరీ కూడా ఉంది మా కాలేజ్లో. చూద్దాం. ఇదంతా మాకు ఫిజియోథెరపీ వాళ్ళ ఫ్లోర్ అనమాట. ఈ ఫ్లోర్లో ఫిజియోథెరపీ వాళ్ళ క్లాసెస్, ఇంకా మాకు ఫీజు కట్టడానికి ఆఫీస్ రూమ్ ఉంటుంది. ఫస్ట్ మా ఫార్మసీ వాళ్ళకి ల్యాబొరేటరీ, ఫార్మస్యూటికల్ అనాలిసిస్ ల్యాబ్. ఇది కూడా ఫార్మస్యూటికల్ అనాలిసిస్ ల్యాబ్, రీసెర్చ్ ల్యాబ్. ఇలా మా కాలేజ్లో ల్యాబ్స్ ఉన్నాయి. ప్రతి ల్యాబ్లో ఒక్కొక్క టీచర్కి సపరేట్గా రూమ్స్ ఇచ్చినారు. సో ఇక్కడ నుంచి మాకు వచ్చి టీచింగ్ చేస్తారు. మా క్లాస్లో వచ్చి మా క్లాస్ ల్యాబ్లో లోపలికి వెళ్ళి చూసుకుంటే ఎలా ఉంటుందో చూస్తుంది. ల్యాబ్లో మాకు ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. మా సార్ ఉంటారు. సో మా సార్ వచ్చేసి మాకు ఎక్స్పెరిమెంట్కి తగ్గట్టు మాకు ఎక్విప్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ చాలా ఉన్నాయి. కెమికల్స్ అన్ని ల్యాబ్లోనే ఉంటాయి, అనాలిసిస్ ల్యాబ్లో. సో ఇంకా వచ్చి చూస్తే ఇంకా వేరే ల్యాబ్స్ కూడా మీకు చూపిస్తాను. నేను వాష్ చేస్తాను. సో మనకి పైన ఫ్లోర్లో మా ఫార్మసీ ఫ్లోర్స్ అన్నమాట. పైన మా ఫార్మసీ క్లాసెస్ పైన చూపిస్తాను. వచ్చాను ఇదే పైకి. ఇక్కడే మా సెమినార్ హాల్ ఉంటుంది. ఈ ఫ్లోర్లోనే ఇక్కడ ఆఫీస్లో ఉంటుంది. సో ఇక్కడ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతానికి చూద్దాం. ఇక్కడ మా సెమినార్ హాల్, అటు సైడ్ వచ్చేసి ఇంకో ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్ ఏంటో మీకు చూస్తాను. సో ఇక్కడ మనకు ఫార్మకాలజీ ల్యాబ్ ఉంది. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అండ్ నెక్స్ట్ ఫార్మకాలజీ ల్యాబ్ కూడా ఇక్కడ ఉంది మనకు. మేడం ల్యాబ్లో స్టూడెంట్స్ ఉన్నారు కదా. సో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీలైతే. లోపల ల్యాబ్ లేకపోతే ల్యాబ్లో కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్ ఉన్నాయి. ఇక్కడ లోపలకి సిస్టమ్స్ ఉన్నాయి. మనకి కంప్యూటర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, లేకుంటే మనం స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ వైవా సెషన్స్ కూడా జరుగుతాం. బోర్డ్ రూమ్, ఇక్కడ మీటింగ్స్ జరుగుతుంటాయి. బోర్డ్ రూమ్లో మనకి మీటింగ్స్ జరుగుతుంటాయి. అక్కడ వచ్చేసి కరెస్పాండెంట్స్ ప్రిన్సిపల్ సార్ వచ్చి ఇక్కడ మనకి చూసుకుంటే మెడిసిన్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ టైప్స్ ఆఫ్ డోసెస్ ఫార్మ్స్ అన్నీ ఉన్నాయి. మనకి ఇక్కడ వచ్చేసి మేడమ్స్ వాళ్ళ స్టాఫ్ రూమ్. ఇక్కడ వచ్చేసి ఫార్మాస్యూటికల్ మైక్రోబయాలజీ ల్యాబ్. ఇక్కడ ఎగ్జామ్ సెక్షన్ వచ్చేసి మనకి లోకల్ సార్ వాళ్ళు ఉంటారు. ఫీజు కట్టేది కానీ లేకపోతే ఎగ్జామినేషన్ బ్రాంచ్ మనకి మొత్తం సర్వేలెన్స్ ఉంటుంది. మొత్తం వీడియో అంటే కెమెరాలో చూస్తూ ఉంటారు ఎగ్జామ్ స్టూడెంట్స్ ఎలా రాస్తున్నారని, ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి మనకి ఫార్మాస్యూటికల్ మైక్రోబయాలజీ ల్యాబ్ ఉంది. చూసుకున్నాం. ఫార్మాస్యూటికల్ మైక్రోబయాలజీ ల్యాబ్ మనకి స్టెరిలైజేషన్ ఎక్విప్మెంట్ అంతా ఉంది.
సో ఈ లైబ్రరీ చాలామంది మేధావుల్ని తయారు చేసింది. ఒకసారి వచ్చి చూపిస్తాను. సబ్స్క్రైబ్ అండి. ఉంది జస్ట్ అట్లా చెప్పేసి గైస్ మేము ఎక్కువ ఈ ఫ్లోర్లోనే మాకు ఎక్కువ లెక్చర్స్ జరిగింది, క్లాసెస్ జరిగింది ఈ ఫ్లోర్లోనే. సో టైం స్పెండ్ చేసిన క్లాస్ వచ్చేసి 302 చూపిస్తాను వచ్చింది. ఈ ఫ్లోర్లో ఇంకా ల్యాబ్ క్లాసెస్ చూపిస్తాను. హాయ్ అండి ఇవ్వండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పండి. ఓకే రైట్. క్లాస్ మనకి ఎక్కువ ఎగ్జామ్స్ ఈ ఫ్లోర్లోనే జరుగుతూ ఉంటాయి. సో గైస్ ఈ సెకండ్ ఫ్లోర్లో మనకు చాలా మెమరీస్ ఉన్నాయి. మిడ్ ఎగ్జామ్స్ అన్నీ ఇక్కడే రాసాము. ఫార్మసిటిక్స్ ల్యాబ్ చూపిస్తాను మీకు వచ్చేది. అదే మా ఫార్మసిటిక్స్ ల్యాబ్ గైస్. సో ఇక్కడ చాలా డోసేజ్ ఫార్మ్స్ మేము ఫార్ములేషన్ చేసినాము. ఇంకా మేము చాలా మెమరీస్ ఉన్నాయి ఈ ల్యాబ్లో. మనకు చాలా ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాసాము. ఇక్కడ మనం చూసుకునేది ఇదే రిజల్యూషన్ అపారేటస్, మనకి స్టెరిలైజేషన్, మైక్రోవేవ్ ఓవెన్ ఉంది, ప్రోగ్రామబుల్ డిసింటిగ్రేషన్ అపారేటస్, టాబ్లెట్ డిసింటిగ్రేషన్ మిషన్, లిక్విడ్ వేరియేషన్ టెస్ట్ కోసము మనం చూసుకున్నట్లయితే సోన్ గేట్ ఇలా మా ఫార్మసిటిక్స్ ల్యాబ్లో ఉన్నాయి గైస్. సో చాలా నేర్చుకున్నాం ఈ ల్యాబ్ నుంచి మేము. ఫార్మసిటిక్స్ సబ్జెక్టు మంచిగా యూస్ఫుల్ అయింది మాకు ఈ ల్యాబ్ గైస్. మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వచ్చేసాము. సో ఇక్కడ మాకు ఇనార్గానిక్, బయోకెమిస్ట్రీ, ఇంకా ఫార్మకాగ్నసీ ల్యాబ్స్ ఉన్నాయి. చూపిస్తాము. సో ఎంఫామ్ వాళ్ళకి క్లాసెస్ ఇక్కడ అనమాట జరిగేది. ఇంకా ల్యాబ్స్ కూడా చూపిస్తాను. వచ్చేసి మనకి ఫార్మటీ పీటీ క్లాసెస్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. ఇక్కడ ఫార్మటీ థర్డ్ ఇయర్ క్లాస్ వచ్చేసి మనకి ఫార్మసిటిక్స్ క్లాస్. ఎంతో గోలగోలుగా ఉండే క్లాసెస్ నుంచి ఖాళీ అయిన బెంచెస్ వరకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి మాకైతే. సో వచ్చేసి మా ల్యాబ్ చూపిస్తాను. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో పీజీ రీసెర్చ్ ల్యాబ్, ఫార్మకాగ్నసీ పీజీ రీసెర్చ్ ల్యాబ్. ఇక్కడ మళ్ళీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ ల్యాబ్ గ్యాస్. మనకి ఇక్కడ అన్ని కెమికల్స్ అన్నీ ఉన్నాయి. చూసుకున్నట్లయితే ఇక్కడ మేము ఇక్కడ కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసాం గ్యాస్. రౌండ్ వేసి అట్లా రౌండ్ వేసి అంతే చాలా అంత ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ ల్యాబ్ అనమాట. సో ఇక్కడ కూడా మేము ఎక్స్పెరిమెంట్ చేసాము. ఇనార్గానిక్, ఇంకా బయోకెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్స్. సో ఇదన్నమాట. సో ఇక్కడ చాలా ఎగ్జామ్స్ రాసాము. ఎక్స్టర్నల్స్ ఎగ్జామ్ రాసాము.